బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యామ్లు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి కనపడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, కొత్త పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త ప్రణాళికలు మీకు ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాత్రం ఏదో తెలియని విరోధం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా సంతానం విరోధించటమో, వారితో అనవసరమైనటువంటి స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మరికొద్ది కాలం ఆగవలసి వస్తుందేమో. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నప్పటికీ కాలం ఎక్కడో ఆపుతుంది, అదృష్టం మనల్ని ఆపుతుంది అన్నట్టుగా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితిగతులు మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి కానీ సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్న
ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉన్న, సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెడుతున్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.